సూర్యగోళం నుండి నిప్పుముద్దలు భూమిపై పడేను. కపిల తీర్థమునందు ఝంకారనాదము పుట్టేను. జగమంతయు కంపించేను. సమస్త జనులు వీరబ్రహ్మం చరిత్ర విని చదివి ఆడిపాడేరు. మరల అనాది ఆచారాలు ధర్మాలు నడిచేను. 3 నెలలకు వర్షము కురిసేను. పైరు పంటలు సమృద్ధమయ్యేను. కాలజ్ఞానము కాదన్న వారిని కనకదుర్గ ఖండించేను. శనిగ్రహము మేషరాశిలో వచ్చినప్పుడు దుష్టులు దూరమైపోయేరు. ధూమకేతువులు అనగా తోకచుక్కలు పుట్టేను. 1998 మే నెల 15వ తేదీన శనిగ్రహము పంచాంగం ప్రకారము మేషరాశియందు ప్రవేశించుచున్నాడు. ఆ నెల నుండి ఉపద్రవములు అధికముగా సంభవించవచ్చును.